అసలు నిద్రపోవట్లేదుగా. తీసుకోవడం ముందు పడుకుంటే శక్తి వస్తుంది. భగవంతుడు ఎందుకు పడుకోబెట్టాడు? జీవరాశులు అన్నింటిని పడుకోవాలని. నైట్ పడుకుంటే డే ఉంటే డేలో తిరిగే, నైట్ పడుకుంటే ఇట్లా శక్తి భగవంతుడు చేశాడు కదా. అసలు పడుకుంటే ఛార్జింగ్ కదా, ఛార్జింగ్ కదా అది. సెల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు స్విచ్ లో పొద్దుగులు వాడుతుంటే ఛార్జింగ్ పెట్టకుండా వాడుతుంటే ఎలా పనికి వస్తుంది ఇది? ఇప్పుడు ఎక్కడో అమెరికాలో క్లినిక్స్ ఉండేవి ఈ స్లీప్ కోసము. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా క్లినిక్స్ వచ్చాయి. నిద్రలేమి సమస్య, నిద్ర పట్టట్లేదని చాలా మంది అడ్మిట్ అవుతూ ఉన్నారు. మా సినీ ప్రపంచంలో చాలా మంది, నా ప్రేక్షకుల దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. అంటారు మీరు ఏంటి ఈ 7 o'clock పడుకుంటారా అంటే వాళ్ళకి ఎట్టుందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, మేము స్లీపింగ్ 3 o'clock లేస్తే గెటింగ్ పడుకునేది 7 o'clock, 7, 8 మినిమం. అవుట్డోర్లో ఉంటే 7, ఇంట్లో ఉంటే 8. అంటే చెప్పాలంటే మనసు అనేది ఏంటంటే ఒక తేనె తుట్టు లాంటిది. ఆ తేనె తుట్టిని ప్రశాంతంగా చూస్తే బాగా ముద్దుగా ఉంటది. దాంట్లో ఒక రాయేసామనుకో వచ్చి వేసినోడే కొడతాయి. అవును, మనసుని లిమిట్ గా వాడితే నీకు ఆయుధంగా నీకు ఉపయోగపడుతుంది. దాన్ని ఎక్కువ వాడితే నిన్నే తింటది. లిమిటేషన్స్ అలా ఎలా పెట్టుకుంటాము? అన్ని ఫుడ్ పెడతారు అనుకోండి, 500 ఇదేందని ఉంటది. అంతా మనసుతో మాట్లాడతాం. అంటే మనసుతో మనం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు తినమంటావు, నైట్ 12 గంటలకి కడుపు నొప్పి అంటావు. ఆ టైం ఏమంటావు అంటే ఎందుకు తిన్నామని అంటావు. రెండు నువ్వే చెప్తావు. నీ మాట నేను తిన, మాట నువ్వు అదే మీ జనరల్ కాలేజీగా తినమునేది ఎవరు? తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తే ఎందుకు తిన్నామనేది మనసును మేము టార్గెట్ చేస్తాం. ఓ నైట్ పండుకోకుండా నైట్ మిడ్ నైట్ అటు తిరుగుదాం అనేది ఎవరు? తెల్లపోతే కళ్ళు నొప్పులు కొండే అన్నవరం లేదు తిరుగుతుంది ఎవరు? గమనించాలి. సూక్ష్మంగా మనం వెళ్ళగలిగితే ఇది ఈ ప్రపంచం పొరుగులాటలో సూక్ష్మ విషయాన్ని మర్చిపోయాడు. మనకి ప్రతిదీ మాలాగా టిన్స్ 2 ఉన్నారు, మన లోపల 2 ఉన్నారు. ఒకడు మాట ఏంటో వెళ్తుంటే ఎట్లా, రెండోడు మాట వినాలి కదా మనం. ధర్మం, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 3 ఉన్నాయి. మనసు చెప్పుద్ది, బుద్ధి దానికి మనసు కోఆపరేట్ చేస్తుంది, ఆత్మ దాన్ని సపోర్ట్ చేసి చేయాలి. ఈ 3 కలిసి చేస్తే ఒక పని జరగాలి. ఈ 2 వదిలేసేసి మనసు చెప్పిన పక్కన వెళ్తుంటే నిద్ర ఎక్కడ పట్టుద్ది, అన్నం ఎట్ట అరుగుద్ది. కానీ ఈ ప్రపంచం కమర్షియల్ వరల్డ్, ఇది డబ్బు ప్రపంచం. మా దగ్గర డబ్బులు ఉండే తల్లి, మా దగ్గర డబ్బులు ఉండే, మా దగ్గర తల్లి ఉండే. క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో మనం ఎదగాలి కదా, అనుకున్నది సాధించాలి కదా, దాన్ని టాక్లో ఆడకపోతే ఎట్లా అంటారు. అసలు నిజం చెప్పుకుంటావా, పని మీద చాలా తక్కువ % వాడుతున్నాడు, వేస్ట్ దాని ఎక్కువ వాడుతున్నాడు. అది కాదు విషయం. నీకు ఏం కావాలి దాని మీద వాడండి, ఫోకస్ పెట్టు. ఇప్పుడు మేము వేస్తున్నాం అదే కదా అన్న. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, సినిమాలు చేస్తాం. ఇంకా ప్రజెంట్గా 25 years మా ఫైట్ మార్చ్ ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాం, మూవీలో ఉన్నాం, అదే కదా చేస్తున్నారు. ఏంటి మేము చేసేది అంటే నైన్ తర్వాత ప్రపంచం ఊరిపించిన బాగుంది, అవసరం లేదు. నో ఫంక్షన్స్, నథింగ్, నో ఫంక్షన్, నో సెకండ్ షో సినిమా, నో బర్త్డేలు. బర్త్డే చేసుకున్నా కానీ భయం వచ్చింది. అంటే 8 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చినాయి అని బర్త్డే చేసుకున్నాం అనుకోండి, ఏమో 10 సంవత్సరాలు పోతారు అది ఇది మర్చిపోయావు అనుకోండి, ఎన్నాళ్ళు బర్త్డే హ్యాపీ కదా. అంటే నీ మరణాన్ని లెక్క పెట్టుకున్నాడు బర్త్డే అంటే. గుర్తు చేసుకున్నాడు, నాకు 74 అంటే నా 80 అంటే ఇంకా 2 సంవత్సరాలు చచ్చిపోతాను కదా సరే. బర్త్డేలు పార్టీలు కలిసి పెడుతుంటారు, బర్త్డేలు జనం చేసుకోవాలి, నువ్వుగా చేసుకునేది కాదు తల్లి. నువ్వు జనానికి ఉపయోగపడ్డావు, సంసారం ఉపయోగపడ్డాడని వాళ్ళు చేసుకోవాలి, నువ్వు చేసుకునేది ఏంటి? సెల్ఫ్ బర్త్డే. మీరు ఏదైనా మంచి పని చేశారు అనుకోండి, ఆయన మేడం గారు మంచి పని చేశారని చెప్పి మీరు పుట్టినరోజు నేను చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోకూడదు. అది నీకు సంబంధించింది కాదు, అది మనకు సంబంధించింది కాదు. అసలు అట్లా ఎవరుంటారు? ఇది అది ఉంటమే భగవంతుడు చెబుతున్నాడు. భగవంతుడు ఏం చెబుతున్నాడంటే అట్లా నేను నాది నేనే బ్రతకాలి, ఇంకా నేను ముందుకెళ్ళాలంటే మీరేమైనా అడ్డొస్తే అడుగు తొక్కేసి వెళ్ళాలి అనే ప్రపంచంలో ఉన్నాం మనం. కాదు కదా తల్లి, నువ్వు ఇక్కడ తొక్కాలనుకుంటున్నానంటే ఒక రోజు పైన భగవంతుడు ఉండదు. అవును, గట్టిగా తొక్కేస్తారు. మా గురువు చెప్తారు తల్లి అద్భుతమైన ఒక మాట, మనుషుల దగ్గర నుంచి తప్పించుకొచ్చాము, తప్పు చేసి పోలీస్ స్టేషన్ తప్పించుకొచ్చాము. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చదివినట్టుగా కాలేజీకి వెళ్తానని చెప్పి సినిమాకి వెళ్ళొచ్చాము, స్కూల్ మాస్టర్ దగ్గర బుక్ చదువుతాము, పైన నేచర్ అనే సీసీ కెమెరా ఫాలోయింగ్, అక్కడ ఎవరు తప్పించుకోలేరు. ప్రతిదీ సీసీ కెమెరా ఫాలో అవుతుంది నేచర్. డోంట్ మిస్. అమ్మా ఏంటంటే చదివినోటి యాక్ట్ చేయొచ్చు, చదువుతున్న తల్లిదండ్రులు ఏమార్చవచ్చు, ఎగ్జామ్ అప్పుడు నీ పెన్న వణుకుద్ది. బిర్యానీలు ఫుల్ పీకలు తాగుతాయినప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు భయం వచ్చి అప్పుడు తెలుస్తుంది, తెలుస్తుంది.
ఆక్సిజన్ పెట్టేసి అంటే మనకి ఆక్సిజన్ పెట్టరా అనేది అంటలా. అప్పుడు ఏమొస్తుందంటే ఇందువల్ల నాకు పెట్టానని భయం వస్తుంది. ఇప్పుడు నాకు ఆక్సిజన్ పెట్టారు అనుకోండి, వెరీ హ్యాపీ. నేచర్ డిజైన్ చేసింది. నేచర్ డిజైన్ చేసింది, ఓహో అనుకుంటా. నేను తప్పు చేసి యాక్సిడెంట్ పెడితే ఇందువల్ల వచ్చింది, బాగా వచ్చింది. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అయితే. మనం ఏం నమ్మేది అదే, మనం బాగా నమ్మేది ఏం లేదు, నమ్మేదే అది, ఉన్నదే అది, ఉన్నది అది. కర్మ సిద్ధాంతం ఒక ప్రోటోకాల్ లా కూడా అదే. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కానీ చెడు చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్న వాళ్ళని కూడా చూస్తున్నాగా. మంచి పాయింట్ అడిగావు. అదేంటి తల్లి ఎక్సలెంట్ అంటే 2 రకాలైన సుఖభోగాలు ఉన్నాయి. చెడు చేస్తున్నా కానీ ఎందుకు అతను అంత ఉన్నత స్థితిలో ఉన్నాడని మనంతా అనుకుంటుంటాం. మనం ఏంటంటే గత జన్మ ఆధారంగా నీ జన్మ గ్రోత్ అవుతుందా, పోయిన జన్మ ఆధారంగా ఒక పెయిన్ తీసుకున్నాడు, ఒక డబ్బుకో ఒక పేరుకో గతంగా బాగా పెయిన్ దేహాన్ని వదిలేడు. నేచర్ పాపం అని ఈ జన్మ వేసుద్ది. వేసినప్పుడు అప్పుడు ఇదంతా భోగాలన్నీ వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే, ఓహో భగవంతుని ప్రసాదం అనుకొని దాన్ని ఎంతవరకు వాడుకుంటే అది లిమిట్గా ఉంటుంది. ఇది నేను సంపాదించాను నేను అనుకున్న పని అయితే మళ్ళీ తిరిగి చక్రం భూచక్రంలో కిందకి వెళ్ళిపోతుంది. డెఫినెట్ గా ఏదో ఒక రోజు అయితే ఆ రకంగా చెడు చేస్తున్న ఎందుకు బాగుంటుందంటే అతను గత కర్మ ఆధారంగా అది జరుగుతుంది తప్పగా. అది నువ్వు బాధపడిన జరిగేది కాదు. అందుకని నువ్వు వాడు చెడిపోవాలంటే చెడిపోవాడు, బాగుపడాలంటే బాగుపడ్డాడు. ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. ఒక పెద్ద మంచి పాట కూడా ఉంది అసలు, వైరల్ అయిన పాట. బేసికల్ గా ఇప్పుడు ఉదయాన్నే లేవాలి, నైట్ 7 లోపు పడుకోవాలి. ఇది అనేది బేసికల్ గా మన హ్యూమన్ లైఫ్ స్టైల్ కి మనం ఒక సెట్ చేసిన ఒక ప్రోగ్రామ్ డిజైన్. సో బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, మనకి అప్పుడు బ్లెస్ చేస్తారు గాడ్ మన వర్క్ ని అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తంలో మీరు నిద్ర లేస్తారా? ఎలా ఉంటుంది మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్ స్టైల్? మార్నింగ్ మనం లేచి మేము మా దినస్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాం. లేచిన తర్వాత ఒక నీళ్ళు బాటిల్ 1 లీటర్ బాటిల్ నీళ్ళు తాగుతాం. మా బాత్రూమ్కి వెళ్ళాలంటే కొంచెం అలా మైండ్ పెట్టేసి చిన్న కూల్గా అలా బాడీ మూమెంట్స్ నడవాలి. అప్పుడు బాత్రూమ్ ఫ్రీగా అయిపోద్ది. కూర్చున్న తర్వాత మేము చేసే కార్యక్రమం మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునేదాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. రైతు కూరగాయలు పెంచే రైతుల కాడ నుంచి బట్టలు వేసేవాళ్ళు. నీ వల్ల అవుతుందా? నీకు డిజైన్ మీ వీటి మీద డిజైన్ వేసారు కదా, నువ్వు వేసావా? సోమని ఎంతో మంది అంటే నీకు తెలిసిన చేస్తాను అట్లా ఎంతో ప్రపంచం ఎంతో మందితో దేహం నడుస్తుంది. ఒక మున్సిపాలిటీ సోదరుడు పొద్దున్నే వచ్చి మన ఇంటి ముందు తీసుకెళ్ళిపోతే ఎంత వాసన వస్తుంది. ఎవరి పని వాళ్ళు చేయాలి. అందుకని ఎంత పొద్దున్న మేము లేచిన కాడ నుంచి అందరికి మంచి జరగాలి, అందరికి మేలు జరగాలి, మీ అందరి సహాయంతో దేహం నడుస్తుంది అయ్యా, థ్యాంక్స్ అంటాం. రెండోది పంచభూతాల ఆధారంగానే దేహం, నీరు గాలి ఆకాశం అగ్నితోటి తయారైంది దేహం. అవును. ఈ రోజన్నా మనం దిగుతున్నప్పుడు బయట నిన్న హాస్పిటల్లో ఆక్సిజన్ పెడితే వాళ్ళు గంటకి అంత షేర్ చేస్తారు, మీకు తెలుసు కదా. మరి 2 సంవత్సరాలు ఫ్రీ గాలి పీల్చుకుంటున్నావా? పొద్దు లేచిన ఆహారం, భూమిలో వచ్చిన ఆహారం పంట తింటున్నావే, ట్యాంక్ చెప్పావా? గాలి పీల్చుకుంటున్నావా? ట్యాంక్ చెప్పావా? నీళ్ళు ట్యాంక్ చెప్పావా? మరి ఇటన్నీ ట్యాంక్ చెప్పాలి కదా. ఎంత ధర్మం ఉంది వీటిలో. వీటి ధర్మాలే అద్భుత ధర్మాలు. నీరు ఏమంటే చండ్రజీవుడు ఖైదీకి నేను పని చేయను, మీ రామలక్ష్మి మంచోళ్ళు కాబట్టి మీకు చేస్తాను అంటుందా? అందరు సమానం. గాలి వాడు మటర్ చేసాడు, వాడికి బాను మీకు కావాలంటుందా? సమానం. భూమి నా మీద నడవబాగా మంచోడు నడవని అంటుందా? లేదు. ఆకాశం నా గొడి కింద మంచోడు అంటుందా? ఇవన్నీ పంచభూతాలు ఏంటంటే అదే ఒక అద్భుతమైన ధర్మం ఇది. మనం నేను పొద్దున ట్యాంక్ చదువుతాను. నీకు దేవుళ్ళ మీద ఇది కాదు అనమాట, ఇవే నీ సాక్ష్య దైవాలు అంటే తెలిసిన రూపాలు ఇవి. ఓహో ఇంత అద్భుతం క్రియేట్ చేసి నడవడానికి ఎంత సహాయంతో నడుపుతున్నాను నేను, థ్యాంక్స్, కృతజ్ఞత, థ్యాంక్స్. అలాగే ఇంకా పొద్దున్న కానించి మనల్ని ఎవరన్నా శత్రువుగా ఎవరు ఉన్నారంటే వాళ్ళని క్షమించుకుని అడుగుతాం. మనల్ని ఎవరిని కోపాడు వాళ్ళని క్షమించుకుని అడుగుతాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శత్రువులు ఉండకూడదు. లేరు ఎవరన్నా తెలియకుండా ఏదన్నా మన తోటి ఐక్యమయ్యి కంప్లీట్గా 3 గంటల నుంచి ½ అవర్ ఈ కార్యక్రమం 3 to 5 ఈ విషయంలో కనెక్ట్ అవుతాం. నేచర్స్, ప్రపంచం, సంసారం, దేహం మూటిని వదిలేస్తాం అన్నమాట. అంటే ఎక్స్పెండ్ అయిపోతుంది మైండ్. దానిలో ధ్యానంకి వచ్చిన తర్వాత 5 to లేచిన తర్వాత
సూర్య నమస్కారాలు, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తాం. లేదంటే జస్ట్ వాకింగ్, అక్కడ లాఫింగ్, జంపింగ్స్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేయింది ఈ ఇద్దరికి టిఫిన్ పెట్టాం. డిసైడ్ చేసుకున్నాం. మేము ఒక 10 days బిఫోర్ అంతా జిమ్ చేసేవాళ్ళం. ఒక 10 years నుంచి సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తాం. జిమ్ మంచిదా లేకపోతే యోగా ఇలాంటివి మంచిగా? జిమ్ అంటే అన్ని మంచిది చాలే. మంచి ఆటలు ఏంటంటే వాకింగ్ మంచిది, జాకింగ్ మంచిది, జిమ్ మంచిది, ఆసనాస్ మంచివి, అన్ని మంచివే. చెడ్డ ఏంటి? బారు మంచిది కాదు, కాదు ఎక్కువ తినటం మంచిది కాదు, మిడ్ నైట్ బిర్యానీ మంచిది కాదు. అంటే మంచిది అంటే వీటిలో మంచిది అనేది ఏజ్ రిచ్ గా యూత్ అంతా ఏంటంటే బాడీ గిడ్ బాగుండాలి, అంత ఎక్స్పోజ్ అవ్వాలంటే జిమ్. మాకు ఏజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్పోజ్ అవసరం లేదు కదా, ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఆసనం మంచిది అనేది మేము ఫీల్ అవుతాం. అయితే బ్రేక్ఫాస్ట్ లో ఏముంటుంది జనరల్ గా? బ్రేక్ఫాస్ట్ లో నైట్ జీడిపప్పు, బాదము, కిస్మిస్ నానేసి తీసుకుంటాము. బొప్పాయి కంపల్సరీ తీసుకుంటాం, కంపల్సరీ బొప్పాయి తీసుకుంటాం. ఇడ్లీ, దోశ, పూరీలు అనేది నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరదాగా వాళ్ళు పెట్టినప్పుడు ఏదో అంతే కానీ మ్యాక్సిమం ఇదే అనమాట తీసుకుంటాం. మధ్యాహ్నం ఒకటికి జస్ట్ ఒక కప్పు రైస్, చిన్న అది సిరుధాన్యాలు అంటాం కదా, మిల్లెట్స్ లో ఒక కప్పు రైస్ తీసుకుంటాం. కూరలు కొంచెం సైజు ఎక్కువ మోతాదు తీసుకుంటాం. ఆకుకూర, పీసు పదార్థ, బీరకాయ ఇలాంటి ఆధారాలు ఎక్కువ తీసుకుంటాం. ఓన్లీ ఒక పూట భోజనం చేసేది. ఈవినింగ్ 6 to 7 లోపు ఆ ఫ్రూట్స్ మాక్సిమం 50% ఫ్రూట్స్ తీసుకుంటాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అన్నారు. అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తినబోయేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫస్ట్ బూడిద గుమ్మడి జ్యూస్ ఒక రోజు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇదొక జ్యూస్, తేనె కొంచెం నిమ్మకాయ వేసుకుని ఒక రోజు, క్యారెట్, బీట్రూట్ ఇది మనకి కలిపి ఒక రోజు జ్యూస్ అనమాట. కీర దోసకాయ ఇట్లా అంటే వెజిటేబుల్స్ కంపల్సరీ మార్నింగ్ తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కి ఒక 1 hour తర్వాత ఈ ఎప్పటి నుంచో ఇదే డైటా ఇట్లానే ఉంటారా? కొన్ని రోజులు 10 years నుంచి అవేర్నెస్ ఉండేది. ఈ మంచి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఫుడ్ ఇట్లో మా గురువు మంత్రం సండే ఉపవాసం ఉంటాం. ఫాస్టింగ్ ఉంటే అసలు అదే ఇంకా డిటాక్స్ అవుతుంది బాడీ. మంచి హాస్పిటల్ 10 days ఉపవాసం ఉంటే 8 kgs తగ్గాం. 8 kgs తగ్గారు. అప్పుడు పోయి బాడీ ఓరాయిల్ అంటే ఓరాయిల్ బయట షెడ్యూకి పంపి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్కి ఇన్బెట్టిన ఏం పెద్ద తినం తల్లి. లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 7 లోపు అయితే తినం. ఎందుకంటే వేసిన దాని మీద వేస్తున్నాను అనుకోండి, డైటేషన్ మిస్టేక్ వస్తుంది. మాకు తెలిసిన అదే ఇది మా ఆహార నియమాలు. జనరల్గా ఈ బ్రెయిన్ షార్ప్గా అవడానికి అంటే కొత్త కొత్త ఆలోచన రావడానికి ఏం చేస్తారు? మెడిటేషన్తో పాటు ఇంకేం ఉంటుంది? ఏం చేయకుండా ఉంటే సాధు. మాకు ఫైట్కు వెళ్ళబోయే ముందాక కూడా ఇది చెబుతారు, ఏం రాలేదే, ఏది రాలేదే, ఆ ఘర్షణ లోపల ఉంటుంది చూడు. స్పాట్లోకి వెళ్ళి కానీ అదే త్రో చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఇంకా రన్ త్రో అవుతుందంటే మరి వాళ్ళకి ఫేవర్గా ఉంటేనే పిలుస్తున్నారు, లేకపోతే ఎందుకు పిలుస్తారు? సక్సెస్ మొత్తం మీ లైఫ్ లో